I become a learner. Yeah, yeah. So we'll come to Chantigadu movie, sir. Uh, So saying. Mahesh wants to ask something. Yeah, Mahesh. యా ఇది ఇందాక మీ చైల్డ్హుడ్ గురించి అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది నా చైల్డ్హుడ్లో. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళబోతుంటే మా మమ్మీ మాట వినకపోయేది. అప్పుడు ఈటీవీలో ఒక మూవీ వచ్చేది అబ్బాయి గారని. ఆహా. అందులో బాబు క్యారెక్టర్ చూపించి, చూడు ఈ బాబుని చూడు, అమ్మ మాట రాసి చేయడు, అవ్- నువ్వెందుకు నా మాట ఎందుకు వినకుండా స్కూల్కి వెళ్ళట్లేవు అని చెప్పేది. నాకు బాగా గుర్తు అప్పటి నుంచి ఆ చిన్నప్పుడులో ఆ క్యారెక్టర్ బాగా నిండిపోయింది. ఆ క్యారెక్టర్ మీరు ఎలా చేస్తున్నారు? ఐ మీన్ హోంవర్క్. మనకి హోంవర్క్ లేవండి, అన్ని షూట్ వర్క్లే, స్పాట్ వర్క్లే. ఆ రోలు చాలా డీసెంట్ ఉంటుంది. ఐ మీన్ నువ్వు చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అండి అది. యా అది ఈ సత్రభుజన్ గారు చెప్తున్నాడు. ఇక చాలా పాయింట్స్ నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుంది, మనం మాట్లాడుకున్నాం కాబట్టి. ఆ, హిట్లర్లో చిరంజీవిని నేనే, అబ్బాయి గారు వెంకటేష్ నేనే, హలో బ్రదర్లో నాగార్జున నేనే, రౌడీ గారి పళ్ళల్లో మోహన్ బాబు నేనే, సంకల్పంలో జగపతి బాబు నేనే, మాతో పెట్టుకోకలో బాలయ్య బాబు నేనే. ఇలా చేసిన వాటిల్లో అబ్బాయి గారిలో వెంకటేష్ గారికి చేశాను నేను. ఐ మీన్ ఆయన చిన్నప్పుడుగా చేశాను. చాలా చిన్న చిన్న క్యారెక్టర్, యాక్చువల్లీ చాలా స్మాల్ డ్యూరేషన్. ఇందాక మనం మాట్లాడుకున్న జంపలగడ్డ పంపలాగే అగైన్ కోయిన్సిడెంటల్లీ ఈ సినిమా కూడా డైరెక్టర్ యువి గారే. ఈ సినిమా గురించి నేను చెప్పాలంటేనండి, అబ్బాయి గారు అందులో సరే సినిమా పాయింట్స్ మీకు చెప్పాల్సిన క్రక్స్ నేను ఇందాక చెప్పేశాను. ఈవీవి గారు ఎలా చెప్పారో అలా చేశాను నేను, అంతే. అప్పటికి నాకు ఇమిటేషనే. కాకపోతే ఆ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే వివి వినాయక్ గారు, శ్రీను వైట్ల గారు ఆ సినిమాకి అప్రెంటిస్. okay. యా, అంటే నేను నిద్రపోతుంటే నైట్ షూటింగ్ చేస్తున్నప్పుడు నన్ను షార్ట్ లేపడానికి వచ్చిన వాళ్ళు వివి వినాయక్ గారు. నేను యాక్ట్ చేస్తుంటే క్లాప్ కొట్టినవారు శ్రీను వైట్ల గారు. ఇది నాకు తెలియదు, వాళ్ళు చెప్పారు నాకు తర్వాత, పెద్ద అయిన తర్వాత. నేను ఎప్పుడో శ్రీను వైట్ల గారు కనిపించి ఆయనతో, పెద్ద డైరెక్టర్ కదా, మాట్లాడదాం వద్దా, బాగుంటుందో, ఏమనుకుంటారో, గుర్తుపడతారో లేదో అని వెళ్తుంటే టక్కన ఆయన లేచి కబులిచ్చిన, బా ఎన్నేళ్ళు అయిపోయింది అది ఇచ్చారని చూసి, ఈ నేను ఎప్పుడు చూశానబ్బా, ఇప్పుడు కలవలేదే మనం అని అనుకున్నా. ఏంటి అది ఇచ్చా, నువ్వు నిద్రపోతుంటే నేనే కదా లేపేవాడిని నేను షార్ట్ రెడీ అని చెప్పి రావడానికి. సార్ ఏ సినిమా సార్ నాకు తెలియదు. అబ్బాయి గారమ్మా, అబ్బాయి గారి సినిమాకి. ఓ అబ్బాయి గారికి నేను పని చేశారా అని చెప్పి తర్వాత నేను ఈ విషయం మా అమ్మకి ఫోన్ ఇస్తే మా అమ్మ చెప్పింది అప్పుడు, అవును వైట్ల సైడ్ ఒక అబ్బాయి ఉండేవాడు, ఆయన అబ్బాయి డైరెక్టర్ అయిపోయాడు ఇప్పుడు అని చెప్పి. వినయ్ అని ఒక అబ్బాయి ఉండేవాడు, ఆ అబ్బాయి డైరెక్టర్ అయిపోయాడు అని చెప్పి. Yeah. సో అది అదొక మెమరీ అండి. ఇంకా అబ్బాయి గారి సినిమా విషయానికి వస్తే ఇంకొకటి, అంటే తెలియకుండా ఆర్టిస్టులు అంటే చాలా సెన్సిటివ్ అండి, నేననే కాదు జనరల్గా. అంటే మేబీ ఐఎమ్ ట్రావెలింగ్ లిటిల్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బట్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ఫర్ మీ, ఫర్ ఎనీబడి టు అండర్స్టాండ్ వాట్ అన్ యాక్ట్రెస్. కొంతమంది యాక్టర్స్ ఎక్స్ట్రా సెన్సిటివ్గా ఉంటారు ఫార్ ద ద క్యారెక్టర్స్ దే ప్లే. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది నాకు ఆ, ఎవరో గుర్తులేదండి, నాకు పేరు గుర్తు రావట్లేదు, బట్ సంబడి మెన్షన్ మీ, సావిత్రి గారి గురించి చెప్తున్నప్పుడు దేవదాస్ సినిమా కథ ఆవిడకి చాలా విపరీతంగా నచ్చేసి ఆ పార్వతిగానే ఆవిడ అయిపోవాలని అనుకుంది ఒక టైంలో. నాకు అంటే అప్పట్లో ఉన్న పరిచయం, నేను నా అదృష్టం ప్రకారం అప్పటి వాళ్ళతో కూడా పనిచేశాను కాబట్టి కొంతమందితో, వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగా అబ్బాయి గారి సినిమాలో ఉన్న క్యారెక్టర్లో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ అంటే ఆ పిల్లాళ్ళు, అమ్మ ప్రపంచం, అమ్మాయి సర్వస్వం. సరే ఆ సినిమాలో ఆ అమ్మ ఇనీషియల్గా చెడ్డమ్మ, తర్వాత మంచి అమ్మగా మారుతుంది, వేరే విషయం. కానీ అమ్మకి అంత గౌరవం ఇవ్వాలి, అమ్మ కాళ్ళకి దండం పెట్టాలి అనేది నాకు సబ్కాన్షియస్లో నాకు ఎంత ఎంత ఇదైపోయిందంటే, అబ్బాయి గారి సినిమా తర్వాత నేను నేను అంటే అప్పటికే స్కూల్కి వెళ్ళడం తక్కువ వాస్తవానికి. నా చైల్డ్హుడ్ అంతా కూడా నేను మేబీ 30-40% వెళ్ళాను స్కూల్కి, మిగతా 60% షూటింగ్స్కే. కానీ ఆ 30-40% కూడా స్కూల్కి వెళ్ళినా, అమ్మ లేకుండా షూటింగ్కి వెళ్ళినా అమ్మ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళేవాడిని. ఆ ఇన్ఫ్లుయెన్స్ నాకు అబ్బాయి గారి సినిమా నుంచి వచ్చింది. అంటే సినిమాలు మనకు చాలా నేర్పిస్తాయండి, Hello. చాలా నేర్పిస్తాయి. అంటే మనం ఏం నేర్చుకుంటామో మన చాయిస్. Yeah. సో ఆబ్వియస్లీ ఒక ఒక 6-7 పిల్లాడికి అమ్మని ఇంత గౌరవించాలి అని ఇంట్లో వాళ్ళు చుట్టాలు ఎవరో చెప్తే మనం చేయవండి. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఓకే, అమ్మకి ఇంత గౌరవం ఇవ్వాలి. నాకు అప్పుడు ఆ కథ యొక్క సారాంశం నాకు తెలియదు. ఆ తల్లి చెడ్డ ఉద్దేశంతో వీడిని పెంచుతోంది పిల్లాడిని అన్న విషయం నాకు అవన్నీ నాకు తెలియదు. ఆ సినిమా కథ ప్రకారం అది నాకేం ఎక్కింది మైండ్కి, అమ్మ అంటే ఇంది, అమ్మ అంటే దేవత, అమ్మకి ఇంత వాల్యూ ఇవ్వాలి.
అంటే కొన్ని మనకి ఎలా ఎక్కుతాయో మనకు తెలియదండి. ఒక సో సీన్ కూడా అలాగా అబ్బాయి గారు సినిమా నాకు ఆ రకంగా స్పెషల్. మీరు చెప్పినట్టు దేవతగా చూపించాను ఆ సీన్ కూడా టైటిల్ పడేప్పుడు దేవత అమ్మ రెండు రిఫ్లెక్ట్ అవుతాయి. కరెక్ట్. దేవత గురించి మాట్లాడితే మా పెద్ద దేవత వచ్చేసింది. అండ్ షీస్ భుజమ్మ. జైత్ర జైత్ర వరిణ్య జైత్ర జైత్ర వరిణ్య వరేణ్య. పాప హోంవర్క్ జైత్ర చేసుకుని వరిణ్య వస్తుంది. పాప వీడియో వైరల్ అయిందండి. బై ద వే జైత్ర వరేణ్య అంటే ఏంటో చెప్పాలి మీకు. మనం ఇందాక అమ్మవారి గురించి మాట్లాడుకుంటాం కాబట్టి. Yeah. వరేణ్య అంటే బేసికలీ గాయత్రి మంత్రంలో వచ్చే పదం అన్నమాట ఇది. Oh. ఆస్పీషియస్. జైత్రవరేణ్య అంటే అ పర్సన్ హూ అటైన్స్ అన్ ఆస్పీషియస్ విక్టరీ. అంటే ఎవరు గెలిస్తే అందరూ మెచ్చుకుంటారు, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాంటి ఒక గెలుపు పొందేది అని. Oh. అంటే ఈవిడ కొంచెం కాపీరేట్ వేరే పెట్టాను. అంటే అలాగే బేసికలీ మనకి యజ్ఞ విద్య గెలుపు అంటే ఏమవుతుంది, ఒక గ్రూప్, ఒక టీము, ఒక వర్గం ఉంటుంది కదా. కానీ అలా కాదు, ఎవరు గెలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టారు ఎవరన్నా, అది ఒకళ్ళు కాదు, మొత్తం ఎంటైర్ మానవాళి సెలబ్రేట్ చేసుకుంటుంది ఆ గెలుపుని. అలాగే ఒక మనిషి ఒక మూన్ మీద ల్యాండ్ అయ్యారు, అది ఒక మనిషి విజయంగా భావిస్తారు. సో ఎవరికి గెలుపు అయితే అందరూ సెలబ్రేట్ చేసుకుంటారో అలాంటి గెలుపు పొందేది అని. అంటే గెలుపు కొంచెం రెస్ట్రిక్ట్ అవ్వకుండా ఓవరాల్ పెద్ద గెలుపు. ప్రపంచానికి మంచి జరిగే గెలుపు అవ్వాలి. థ్యాంక్ యూ భుజమ్మ. బాయ్. ఓకే డన్. ఎలాగో యజ్ఞ విద్యార్థి గురించి అలాగే చెప్పారంటే ఎక్స్ప్లెనేషన్. యజ్ఞ విధాత్రి అంటే యూజువల్గా యజ్ఞం మనం ఎందుకు చేస్తాం అంటే మనం మన కోసం చేయండి. యజ్ఞం చేసేది ఊరు మంచి కోసం, అంటే ఊరు బాగుపడడం కోసం, ఆ ప్రదేశం, ఆ ప్రాంతం బాగుపడడం కోసం. విధాత్రి అంటే శక్తి కలిగింది. ఇన్ అదర్ వర్డ్స్ విధాత్రి అంటే జ్ఞానంతో కూడిన శక్తి కలిగింది. విధాత్రి అంటే సరస్వతి పేరు అండి. విధాత బ్రహ్మదేవుడు, విధాత సరస్వతి. విధాత్రికి ఉండే ఇంకొక వర్డ్ ఏంటంటే మన మీనింగ్ అంటే శక్తి కలిగింది అని. సో ఇతరులకి మంచి చేసే బుద్ధి ఉండి ఆ మంచి చేసే శక్తి కలిగింది. ఇతరులకి అంటే లోక కళ్యాణం కోసం చేసేది యజ్ఞ విధాత్రి. సో చాలాసేపు చంటిగడ్ సినిమాకి ఆగిపో. సో చంటిగడ్ సినిమాకి వస్తే సార్, సో పూజారి హ్యాండ్ ఇచ్చాడు గట్టిగా. ఆ పూజారి అబద్ధం చెప్పకపోయింటే ఇంకో విధంగా ఉండే సినిమా స్టోరీ. అసలు పూజారి చెప్పిన అబద్ధం జరిగిన సినిమా. సో బేసిక్ గా మీరు ఈ మధ్య రీల్స్ అవి చూస్తా ఉంటే కోడి గురించి సాంగ్ ఉంటుంది, కొయ్ 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 అని. సో నాకు అనిపించింది ఏమంటే ఇప్పుడు మాట్లాడుతున్న కొయ్ కొయ్ అని, ఐ మీన్ మీరు విన్నారో తెలియదు నాకు. రీసెంట్ గా కోడి గురించి ఒక సాంగ్ పోతుంది, కొయ్ 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 అని. అది ఇన్స్టా రీల్స్ లో ఈ మధ్య కొయ్ కొయ్ అని ఒక సాంగ్ వైరల్ అవుతుంది సార్ యాక్చువల్ గా. సో అలాంటి కోడి సాంగ్ బాలాదిత్య గారు 2003లోనే చేశారు అనమాట. నా ఫస్ట్ సాంగ్ ఇన్ఫాక్ట్ చండీగఢ్ సినిమాలో నేను చేసిన ఫస్ట్ షూటింగ్ ఆ సాంగ్ ఇదే. ఇది నిప్పుకోడి పెట్టారు. అండ్ ఆ పాట రాసింది ఎవరో తెలుసా? కాసర్ల శ్యామ్ గారు. ఓకే. ఓ అప్పటి నుంచే రాస్తున్నారు సార్. ఆయన ఫస్ట్ సాంగ్ అదే. ఓకే. ఆయన ఫస్ట్ హీరో నేనే. ఓ సూపర్. రాములు రాముల డిజెటిల్లు ఫస్ట్ మూవీ సాంగ్స్ అప్పట్లో ట్రాక్టర్లు అయితే ఉంది, బస్సులు అయితే ఉంది, ఆటోలు అయితే ఉంది, తెగ మోగే పాటలు. ఒక పాట రెండు పాటలు కదా, అన్ని పాటలు చాట్ బస్టర్స్. అసలు పెద్ద హిట్ అప్పట్లో. సో అది ఎలా కుదిరింది సార్ వందే మాతరం శ్రీనివాస్ గారు ఇచ్చిన మ్యూజిక్? అబ్సల్యూట్లీ అండి. అంటే నాకే పెద్ద సర్ప్రైజ్ అది. ఎందుకంటే వందే మాతరం గారిని చాలా మంది ఓన్లీ రివల్యూషనరీ సాంగ్స్ కి, ఎమోషనల్ సాంగ్స్ కి మాత్రమే అనుకుంటారు. కానీ ఒక లవ్ ఆల్బమ్ కి ఆయన ఇచ్చిన 6 పాటలు అద్భుతంగా ఉన్నాయి ఆ సినిమాకి. అంటే దానికి మన యాక్చువల్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట బాగా రాశారు, పాడారో, చేశారో అంటే వాళ్ళు అందులోనే బాగా చేయగలమని కాదు, వర్సిటాలిటీ అవకాశం ఇవ్వాలి. మనం కాసర్ల శ్యామ్ గారి గురించి మాట్లాడుకున్నామండి. ఆయన తెలంగాణ పాటలకు బాగా ఫేమస్. ఆయన ఆంధ్ర పాటలు ఎన్ని రాశారో. సో మనం ఒకళ్ళు నమ్మినప్పుడు అంటే మనం వీ హ్యావ్ టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నాకు ఇప్పటికీ కోరిక ఏంటంటే నన్ను అందరూ చాలా సాఫ్ట్ బాయ్, గుడ్ బాయ్, అంటే చూడడానికి అలా కనిపించి మోసం చేస్తాను కాబట్టి మనుషుల్ని కాదు. నా ఒరిజినల్ ఇంకోటి ఉంది నాకు. నేను కూడా ఒక దుర్మార్గుడిని,
నన్ను కూడా ఒక దుర్మార్గుడు ట్రై చేయండి, నేను చాలా చెప్తున్నా. అంటే నాకు బాగా క్లోజ్ అయిన డైరెక్టర్స్కి, ఫ్రెండ్స్కి చెప్తుంటాను అనమాట, బాబు నాకు వద్దు బాబు, ఈ సాఫ్ట్ బాయ్, గుడ్ బాయ్, చాక్లెట్ బాయ్ వద్దు నాకు. ఐ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇప్పుడు నజరుద్దీన్ షా గారు ఉన్నారండి, ఆయన ఎంత అందంగా ఉంటారు చూడడానికి, బట్ ఆయన నెగిటివ్ క్యారెక్టర్ చేసిన ఎంత అద్భుతంగా చేశాడు ఆయన. అలాగా ఒక యాక్టర్కి కానీ ఒక 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 కళాకారుడికి ఎవరికైనా సరే, అది అది ఆర్టిస్ట్ అయినా, సింగర్ అయినా, మ్యూజిషియన్ అయినా, ఎవరైనా సరే, మనం ఒక బ్రాండ్ వేసి కన్ఫైన్ చేయకూడదు. ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఇంకో ఇలాంటి అవుట్పుట్ ఉంటుంది. దానికి జయ గారికి మనం ఆవిడ మెచ్చుకోవాలి. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ మీ వైఫ్ మానస గారు కూడా ఒక లైన్ చెప్పారు, మీరు చూసారు అది ఇంటర్వ్యూ. సో ఈ సినిమాలో మీరు పాటలే ప్రాణంగా ఫీల్ అయ్యే అమ్మాయి నాకు వస్తుందంటే, సో మానస గారు ఒక ఇంటర్వ్యూ విన్నారన్నమాట. సో చంటి గారు అవునా? డైలాగ్ ఉంటుంది, అలా వచ్చి నేను వచ్చాను చంటి అవును, తనకి భారతీయ పాటలు లైఫ్ లోకి అని చెప్పి. చాలా చాలా ఎప్పుడు పాటలు వింటూనే ఉంటుంది. యా. సో ఆమె రిలేట్ చేసుకున్నాను యాక్చువల్గా ఆ సినిమాలో ఆ డైలాగ్. దట్స్ వండర్ఫుల్. మహేష్ గారు మాట్లాడాలి ఇప్పుడు. యా, ఆఫ్టర్ చంటిగాడు అన్ని లవర్ బాయ్ గా చేశారు. సో 1940లో గ్రామం, Hmm. సూరి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉండేది కమింగ్ టు అదర్ మూవీస్. అది ఎలా వచ్చిందా? యాక్చువల్గా అది రావడానికి కారణం ఏంటంటే, నేను తెలుగు ఏదో బాగా మాట్లాడతాను, చాలా ఆ, స్పష్టంగా అనర్గళంగా మాట్లాడగలుగుతాను అని నమ్మి నా దగ్గరికి వచ్చారంట క్యారెక్టర్కి. ఎందుకంటే ఆ సినిమాలో పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి, ఆ, తెలుగు భాష చాలా స్పష్టంగా మాట్లాడాలి, 1940s లో తెలుగు కాబట్టి ఇంకా చాలా క్లీన్గా ప్యూర్గా ఉండాలి అని నేను అది మాట్లాడగలను అన్న ఒక నమ్మకంతో నా నా దగ్గరికి వచ్చారండి. అది నా అదృష్టం. దానికి ఇంకో కారణం కూడా ఏంటంటే, నేను ఒక లిరిక్ రైటర్ అవడం, ఒక రైటర్ అవ్వడం బేసిక్గా. నేను ఇంటర్వ్యూస్లో నేను ఏదో కవిత చెప్పాను ఇప్పుడు, అది ఏ కవిత గుర్తు రావట్లేదు. ఐ థింక్ రంగారావు గారిది అనుకుంటా, ఎస్వి రంగారావు గారి కవిత అనుకుంటా, మీరు వినుంటారు అది. యా యా, మనం ఇచ్చిన పేరు ఒకటి, ఆయనకున్న పేరు ఒకటి యాక్చువల్లీ. ఆ, అదో లేకపోతే ఐ థింక్ ఇది, ముందుకెళ్తున్న కాలంలో వెనకెళ్తున్న తరుణం, అడపా తడపా మరుగవుతూ తిరిగి వస్తున్న కిరణం, వంకర తిరిగిన కంకర రాళ్ళు పానుపులా కనిపిస్తూ, కదలని మెదలని ఇనుముల కాళ్ళు కనులకు పరిగెట్టేస్తూ, మండు టెండలో ఎండు కొమ్మలు పొలం మధ్యలో దిష్టి బొమ్మలు, నల్ల గేదెపై తెల్ల కొంగలు క్షణంలోపులో ఎన్ని రంగులు, పొరలు పొరలుగా పొగలు తెరలుగా ఆవురుమంటూ ఆవులరవగా, గాడి తప్పని తాడి చెట్లతో కొండ అంచున గుడుల మెట్లతో, మేకల మూకల చుట్టరాయుడు చాకలి చెరువున బట్టలేయుడు, కానని ఎత్తున విద్యుత్ తీగలు పాముల పుట్టలు బూడిద గుట్టలు, పచ్చని చేలు పాడి పట్టలు పచ్చిక కాలే నిప్పు మంటలు, చెంగున ఎగిరి నింగి పథంలో రింగులు తిరిగే గువ్వల గుంపు, చెట్టున ఉన్నా గట్టున ఉన్నా కట్టడి చేసే పువ్వుల సొంపు, ఎంత చూసినా సేద తీరని, ఇది ఓపెన్ చేసి మళ్ళీ చెప్తా, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఎంత చూసినా సేద తీరని వింతలున్నది చికుపుకు గమనం, ఎంత రాసినా అంతముందని అందమున్నది రైలు ప్రయాణం, ముందుకెళుతున్న కాలంలో వెనక్కెళుతున్న తరుణం. అర్థమైందా? ముందుకెళుతున్న కాలంలో వెనక్కెళుతున్న తరుణం. మనం సైడ్ లోవర్ లో కూర్చున్నప్పుడు ట్రైన్ ముందుకెళ్తున్నా, మనం బ్యాక్ వచ్చిన వెనక్కి వెళ్తాం. అడపా తడపా మరుగవుతూ తిరిగి వస్తున్న కిరణం, వంకర తిరిగిన కంకర రాళ్ళు పానుపులా కనిపిస్తూ, కదలని మెదలని ఇనుముల కాళ్ళు ట్రాక్స్ కనులకు పరిగెట్టేస్తూ, మండు టెండలో ఎండు కొమ్మలు పొలం మధ్యలో దిష్టి బొమ్మలు, నల్ల గేదెపై తెల్ల కొంగలు క్షణంలోపులో ఎన్ని రంగులు, పొరలు పొరలుగా పొగలు తెరలుగా ఆవురుమంటూ ఆవులరవగా, గాడి తప్పని తాడి చెట్లతో కొండ అంచున గుడుల మెట్లతో, మేకల మూకల చుట్టరాయుడు చాకలి చెరువున బట్టలేయుడు, కానని ఎత్తున విద్యుత్ తీగలు పాముల పుట్టలు బూడిద గుట్టలు, పచ్చని చేలు పాడి పంటలు పచ్చిక కాలే నిప్పు మంటలు, చెంగున ఎగిరి నింగి పథంలో రింగులు తిరిగే గువ్వల గుంపు, చెట్టున ఉన్నా గట్టున ఉన్నా కట్టడి చేసే పువ్వుల సొంపు, ఎంత చూసినా సేద తీరని వింతలున్నది చికుపుకు గమనం, ఎంత రాసినా అంతముందని అందమున్నది రైలు ప్రయాణం. ఇది ఈ కవిత అనుకున్నా, అది విని నాకు వాళ్ళు అప్రోచ్ నాకు, అంటే మీరు తెలుగు బాగా, నేను రాసిందే కవిత అండి ఇది. అర్థమైంది, చాలా మీనింగ్. ఇది నేను ఒక ట్రైన్ జర్నీలో వెళ్తున్నప్పుడు నాకు నేను ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నది అనమాట. ఐ థింక్ ఇది విని వచ్చినట్టున్నారు నా దగ్గరికి, ఏదో కవిత గురించి చెప్పారు అప్పుడు, ఇదే నాకు గుర్తుండి ఇదే అయి ఉండాలి. సో అలాగా అప్పుడు వచ్చారండి. సరే వచ్చారు, ఒక ఎత్తు వచ్చి కథ అంతా విన్నానండి. నాకు
ఐమ్ బింగ్ వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఇవాళ రేపు మనం ఈ మోర్ దాన్ 3 hours ఆఫ్ సినిమాలు చూస్తున్నాం కదా. అప్పుడు ఆ సినిమా డ్యూరేషన్ వాస్ 3 hours 45 minutes ఒరిజినల్ గా. చాలా సెన్సార్లో ఎగిరిపోయి, చాలా వీళ్ళు తీయడానికి బడ్జెట్ లేక వదిలేసి దగ్గర దగ్గర 2 hours 40 minutes తీసారంటే దగ్గర దగ్గర గంట సినిమా ఎగిరిపోయింది. దాంట్లో ఒక 10 నిమిషాలు వాళ్ళు షూట్ చేయలేదు, ఒక 15 నిమిషాలు వద్దనుకున్నారు, కాంట్రవర్షియల్ అయిపోతుందని, ఇంకొక 10 నిమిషాలకి బడ్జెట్ సరిపోలేదు, ఇంకో 10 నిమిషాలు సెన్సార్ వాళ్ళు వద్దన్నారు. సో అలా వెరసి ఒక గంట సినిమా ఎగిరిపోయింది. అంత కంటెంట్ ఉన్న సినిమా అది. సో ఇట్స్ వెరీ వెరీ ఛాలెంజింగ్ రోల్, వెరీ వెరీ ఛాలెంజింగ్ రోల్. అలాంటి ఒక రోల్ అంటే కథలో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయండి, బట్ అలాంటి ఒక కథ రావడం అంటే ఒక ఆర్టిస్ట్కి నాట్ ఎవ్రీథింగ్ ఇస్ కమర్షియల్, నాట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫినాన్షియల్. నేను ఆ సినిమా కన్నా ముందర చాలా సినిమాలు చేశానండి, వాటికి చాలా డబ్బులు సంపాదించాను, ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. కానీ 1940లో గ్రామం అనే ఒక సినిమాకి నిజంగా చెప్తున్నానండి, నేను నా కెరీర్లో నేను లీస్ట్ తీసుకున్న డబ్బులు ఆ సినిమాకి. హీరో అయిన తర్వాత ద లీస్ట్ అమౌంట్ ఐ టేకెన్ ఫర్ ఇస్ దట్ ఫిల్మ్. ఇన్ఫాక్ట్ నేను అగ్రీడ్ అమౌంట్ కన్నా కూడా కొంచెం వెనక్కి ఇచ్చాను, అవి కొంచెం తీసుకోలేదు కూడా వద్దని చెప్పేసి, వాళ్ళ కష్టాలు చూసి అంత కష్టపడ్డారు వాళ్ళు. బట్ ఆ సినిమా నాకు లైఫ్ టైం మిగిలిపోయి ఒక నేషనల్ అవార్డు ఇచ్చింది. మంచి పెళ్ళం, అదృష్టవంతమైన పేరెంట్స్, అద్భుతమైన ఇద్దరు పిల్లలు, ఇంత బాగానే ఉంది. మంచి పిల్లం లాట్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ లాట్ ఆఫ్ పాజిటివ్ పీపుల్ అరౌండ్. అంతే. మంచి భార్య వస్తుందో లేదో కానీ వచ్చినాక మంచిగా చేసుకోవాలి మేబీ. అది కరెక్ట్. మంచి భార్య కాదు, భార్య మంచి. భార్యలు అంటేనే మంచోళ్ళు. మా భార్య వినాలి. మాకు తెలియదు ఇంకా. నేను నానీలు రాస్తాను, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు సార్. బాలవాకే కదా సార్? బాలవాక్కు ఒకటి, బాలవాక్కులో పెద్ద పెద్ద పోయమ్స్ ఉంటాయి. కాకుండా నానీలు అంటే ఓన్లీ 2 liners అనమాట. అది మీ నా దీంట్లో ఉంటుంది, దాని పేరు గుర్తు రావట్లే. అదే మన పోస్ట్ కింద పెడతాం కదా, స్టోరీస్ కూడా కాదు. బేసిక్లీ ఏంటంటే దాంట్లో మనం వీ కెన్ యూనో స్టోర్ వాట్ వీ హావ్ డన్. దాంట్లో నేను రాసిన కొన్ని నాణేలు నేను ప్రిజర్వ్ చేశాను అనమాట. భుజమ సో మీరు చెప్పే ముందు నాకు ఒకటి బాగా ఇష్టమైంది సార్ దాంట్లో. మీరు చెప్పే ముందు చెప్పేస్తాను. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది, కానీ నోరు చెడ్డడైతే ఊరికేం కాదు, నువ్వే చెడతావు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ పాయింట్. థ్యాంక్ యూ. అవే రాణీలు, అవే 2 liners అనమాట. దాంట్లో నేను ఒకటి రాసుకున్నది ఇంకోటి ఉంది. ఆడపిల్ల పెళ్లికి ముందు చేసే పూజ మంచి భర్త కోసం, ఆడపిల్ల పెళ్ళయ్యాక చేసే పూజ భర్త మంచి కోసం. అంటే జస్ట్ ఇంటర్చేంజ్ ఆఫ్ ఓన్లీ 2 words అంతే. ఇప్పుడు కోట్స్ అంటున్నారు. కోట్ కూడా ఉంటుంది సార్. నా వారు అని నువ్వు అనుకుంటే అది స్వార్థం, అదే నా వారు అని నిన్ను అనుకుంటే అది పరమార్థం. అది కూడా చాలా బాగుంది. ఓకే, సో కమింగ్ టు మూవీ జర్నీ. సో ఫ్రమ్ 1942 విల్ జంప్ టు పొలిమేర. మహేష్, పొలిమేరలో లైక్ జంగయ్య క్యారెక్టర్ చాలా టిపికల్. ఐ మీన్ నత్తి మాట్లాడడం, ప్రీవియస్ రోల్స్ అది ఎలా మేనేజ్ చేసారు? అది చాలా కష్టం కదా నత్తి, అప్పుడు త్రూఅవుట్ ది ఫిలిం నత్తి క్యారీ చేయడం అంటే. లెట్ మీ బి ఆనెస్ట్ హియర్, ఒరిజినల్ గా కథలో జంగయ్య పాత్రకి నత్తి లేదు. ఓకే, నేను ప్రపోజ్ చేశాను డైరెక్టర్కి. ఎందుకు ప్రపోజ్ చేశానంటే 2 reasons. ఒకటి, కథ అంతా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయం ఏంటంటే, క్లైమాక్స్కి వచ్చేప్పటికి తనకు ఒక విషయం తెలుసు, కానీ ఏదో చెప్పలేకపోతాడు బయట. సో ఒక మనిషి మనసులో ఉన్న మాట తెలిసి బయటకి చెప్పలేకపోవడంలో ఒక స్ట్రగుల్ ఉంటుంది. ఇది సైకలాజికల్ స్ట్రగుల్. వాట్ ఇఫ్ వి మేక్ ఇట్ వర్బల్? అంటే ఒక సైకలాజికల్ స్ట్రగుల్ని వర్బల్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక థాట్. ఇది వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఇంకో థాట్ ఏంటంటే, నిజంగా చెప్పాలంటే జంగయ్య క్యారెక్టర్ ప్రకారంగా నేను పర్ఫామ్ చేయడానికి వేరియేషన్స్ ఉన్నాయి, కానీ ఏదో ఒక చిన్న పాయింట్, ఒక కామన్ పాయింట్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్లో కోపం, ఆ ఎలిమెంట్లో బాధ,
ఆ ఎలిమెంట్లో ఫ్రస్ట్రేషన్, ఆ ఎలిమెంట్లో ఆనందం. ఏంటి ఆ ఎలిమెంట్ అన్నప్పుడు ఎలాగో మనం ఆ స్ట్రగుల్ అనుకున్నాం కదా. సో ఈ స్టామరింగ్ అనేది ఒకటి ఉంటే బాగుంటుందేమో, ఈ వర్బల్ డిఫికల్టీ ఉంటే బాగుంటుందేమో అని నేను డైరెక్టర్ చెప్పినప్పుడు ఆయన వెంటనే నాతో ఏమన్నాడు, సోదరా ఇది నేను అనుకోలేదు. ఆబ్వియస్లీ రైటర్కి డైరెక్టర్కి ఆ డెసిషన్ మేకింగ్ వాళ్ళది ఎండ్ ఆఫ్ ది డే. మీరు ఎప్పుడైనా చేశారా అన్నాడు. అంటే నేను చేయలేదు సోదరా అన్న. మరి నేను అలా ఎలాగా, నాకు అంటే ఆయన భయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక సీన్ చేశారు అనుకోండి, ఒక 2 సీన్లు చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇమోషనల్ సీన్లో స్టామర్ అయ్యారు అంటే ఓకే, అండర్స్టాండబుల్. బట్ నేనేమో త్రూఅవుట్ క్యారెక్టర్, ప్రతి సీన్లోనూ ఆల్మోస్ట్ 40-50% డైలాగ్స్ మేము ఉంటాయి. మీరు మాట్లాడే ప్రతిసారి స్టామరింగ్ వస్తే వినేవాడికి చిరాగ్గా ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే కథ ముందుకెళ్ళదు, ఇదేం చెప్తున్నాడు అనేది మీరు బాగా చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, అంటే అది వర్కౌట్ అయిపోతాయి. వర్కౌట్ అవ్వకపోతే అది మీకు మీకు బ్యాడ్ నేమ్ కాదు, అది కథకి బ్యాడ్ నేమ్ అవుతుంది, సినిమాకి బ్యాడ్ నేమ్ అవుతుంది. కాబట్టి నాకు ఒక పని చేసి నాకు చిన్న హెల్ప్ చేస్తారా అని. చెప్పండి ఏంటన్నా. మీరు చేసే ప్రతి డైలాగు, ప్రతి షాట్ మనం చేస్తాం కదా, ఒకటి మీరు విత్ స్టామరింగ్ చేయండి, ఒకటి వితౌట్ స్టామరింగ్ చేయండి, నేను రెండు తీసుకుంటాను. Yeah. సో ఫ్రమ్ డే 1 ఐ థింక్ టిల్ డే 7 ఆర్ డే 8 నాకు గుర్తున్నట్లుగా, ఎగ్జాక్ట్ గుర్తున్నట్లుగా, బట్ యా, ప్రతిరోజు ప్రతి సీన్ ప్రతి షాట్ 2 వర్షన్స్ చేసాం. ఎలాగైతే తెలుగు తమిళ్ చేస్తామో అలాగే విత్ స్టామరింగ్ వితౌట్ స్టామరింగ్. అంటే ఒక డైలాగ్ చెప్పేటప్పుడు ఒకటి విత్ స్టామరింగ్, ఒకటి వితౌట్ స్టామరింగ్ అలా చేసాం. అండ్ ఆ స్టామరింగ్ కూడా ఎక్కడ ఇవ్వాలి అన్నదానికి నేనే కావాలి రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఇస్తే బాగుంటుంది, ఎలాంటి వాటికి ఇస్తే బాగుంటుంది అని నేను కొన్ని పికప్ చేశాను. ఏంటి కొన్ని పాయింట్స్ అంటే 3 గోల్డెన్ రూల్స్. రూల్ నెంబర్ 1, ఎవ్రీ లైన్లో స్టామరింగ్ ఉండకూడదు, అట్లీస్ట్ 1 to 2 లైన్స్ గ్యాప్ ఉండాలి. రూల్ నెంబర్ 2, నార్మల్ వర్డ్స్కి స్టామరింగ్ వద్దు, కొంచెం కాంప్లికేటెడ్ వర్డ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ ఎలిగేషన్ అన్నప్పుడు ఫాల్స్ ఎలిగేషన్ మనం మామూలుగా చెప్పేయచ్చు, కానీ ఒకవేళ ఆ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎట్లా సార్ ఫాల్స్ ఎలిగేషన్ అంటారు అనొచ్చు. ఇంట్రాగేషన్ అలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు. మూడోది నెంబర్స్ వచ్చినప్పుడు, అంటే 1986లో అంటే 1986 అని మనం చెప్పచ్చు, బట్ ఆ 1900 అనే ఒక అది ఫ్లోలో చెప్పేటప్పుడు ఏమంటే 1900 రోల్ అయిపోతుంది. సో అలాంటి నెంబర్స్ చెప్పేటప్పుడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇమోషనల్ డైలాగ్స్, అంటే నేను చాలా పర్సనల్గా, అంటే నేనంటే ఆ క్యారెక్టర్ ఫీల్ అయ్యేటప్పుడు మా అన్నయ్య తప్పు చేయలేదు సార్, వాడు అప్పటిదాకా బాగానే మాట్లాడతాడు, ఎప్పుడైతే వాడు ఎమోషనల్ అయిపోతాడో హీ స్టార్ట్ స్టామరింగ్. ఇవి నేను ఆయనకి ప్రెజెంట్ చేశాను. చేస్తే ఆయనకి ఇది బాగుంది సోదరా, మనం ఇలాగే వర్కౌట్ చేద్దాం అన్నట్టుగా ఆయన చెప్పాడు అనమాట. అలా చెప్పిన తర్వాత ఒక 1 వీక్ చేసిన తర్వాత నాకు తెలిసి కోర్ట్ సీన్ అయిపోయిన తర్వాత మీడియాతోనే మాట్లాడతాను, ఒక షాట్ ఒకటి ఉంటుంది అనమాట. అనుమానంతో చంపుడైంది సార్, గిసుంటి వాటికి న్యాయం కావాలి అని స్టామర్ చేస్తే చెప్తాను నేను. సో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్ ఫస్ట్ స్టామర్తో చెప్పాను, తర్వాత స్టామర్ లేకుండా చెప్పాలి అనుకుంటప్పుడు ఆయన వచ్చాడు నా దగ్గరికి, సోదరా ఇది ఫిక్స్ అయిపోండి, మనం మిగతా రోజులన్నీ ఇదే చేద్దాం. సో ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఫర్ యాక్సెప్టింగ్ ఇట్. అండ్ వి షుడ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దట్ ఇన్నోవేషన్. ఆ ఎఫెక్ట్ ఇంకా చాలా బాగా అనిపించింది. అంటే లేదండి, ఎప్పుడైతే టెల్ యూ వాట్, కథ ఎప్పుడైతే అద్భుతంగా ఉంటుందో, మనం పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఎప్పుడైతే అద్భుతంగా ఉంటుందో, మనం ఇంకా ఏదో చేయాలి ఒక తాపత్రయం నాకే కాదండి ప్రతి ఆర్టిస్ట్కే ఉంటుంది. అది రైట్ ఫ్రమ్ కమల్ హాసన్ గారి దగ్గర నుంచి కొత్త కుర్రాళ్ళ వరకు, అమ్మాయిల వరకు, వాట్ ఎవర్ ఎవరైనా సరే, ఎంత బాగుంది కథ, ఎంత బాగుంది క్యారెక్టర్ అనుకున్నప్పుడు మనం అది చేసినప్పుడు ఏదో కొత్తగా చేయాలి అని ఒక తాపత్రయం ఉంటుంది. అంతే, ఇట్ ఆల్ కమ్స్ అవుట్ ఆఫ్ జెన్యూనిటీ అండి, జెన్యూన్ ఎఫర్ట్. అవతలది నిజంగా జెన్యూన్ గా బాగుంది అన్నప్పుడు మనం ఖచ్చితంగా చేస్తామండి. నేననే కదా, ఎవరైనా చేస్తారా. ఇప్పుడు కొత్తది సో అదే దాంట్లో ఆ కంచె చేయని డైలాగ్ చెప్పారంటే కంచె చేను మేస్తే
కాచేదెవరు యా అదేగా. యా యా అదే సార్. కంచె ఆ చేరు డైలాగ్ నాది కాదండి, డైలాగ్ వాళ్ళదే, నాకు డైలాగ్ గుర్తులేదు. బట్ ఆ డైలాగ్ కంచె ని అలా చేరు చెప్పింది నేనే. మిగిలితే కాల్చేదెవరు, మనిషి మృగంలా మారితే మిగిలేదెవరు, పుట్టింది బతకనీకి సార్, కావనికి కాదు. ఉమ్. అది మీ వాయిస్తోనే ఉంటుంది యాక్చువల్గా. అవును, నా వాయిస్లోనే మా ఫస్ట్ యా టీజర్ అది. యా కంచే చేరు మేస్తే కాచేదెవరు, మనిషి మృగంలా మారితే మిగిలేదెవరు, పుట్టింది బతకనీకి సార్, సంబని కాదు. అది దట్ వాజ్ మై, అంటే మీకు ఇందాక చెప్పిన పారామీటర్స్ లో నేను తీసుకున్న అదే సార్. మాట ఇది. సో యా సో ఎస్ మహేష్. ఆదిత్య గారు, మీరు ఇప్పుడు కొత్తవి ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇలాంటి కొత్త రోల్స్ మీకు ఫ్యూచర్లో వస్తే, ఐ మీన్ మీరు ఎలాంటి రోల్ చూస్ చేయాలనుకుంటున్నారు? ఐ మీన్ కొత్త రోల్ కాక డిఫరెంట్గా, ఇప్పుడు ఎప్పుడు చెయ్యనిది, ఫ్యూచర్లో ఎలాంటి రోల్ చేద్దాం అనుకుంటున్నారు? అలా ఇలా నేను లేదండి. ఉమ్, ఇప్పుడు నా కళ్ళు ఎదురుకుండా మా అమ్మాయి ఉంది, మా భుజం ఉంది. ఓకే, తను బేసికల్ గా చిన్న మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓ దిళ్లతో ఆడుకుంటుంది. దిండ్లు ఒక బిల్డింగ్ లాగా ఫామ్ చేయాలని ట్రై చేస్తుంది. అది చెయ్యంగానే తను ఎగ్జైట్ అయ్యి జంప్ చేసేసింది. చిన్నపిల్ల కాబట్టి ఎగ్జైట్ అయిపోయి జంప్ చేసేసిందండి. మనం పెద్దవాళ్ళు ఏం చేస్తామంటే ఆ ఎగ్జైట్మెంట్ ప్రకటించలేము, జంప్ చేయలేము. కానీ ఇవన్నీ మనసులో మనకి జరుగుతాయి. ఎనీథింగ్ న్యూ, ఎనీథింగ్ ఛాలెంజింగ్, మనం ఒకటి సాధించాము, ఒకటి సాధించాం కూడా కాదు, ఒకటి ప్రయత్నించాం, కొత్తగా ఒకటి చేయాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు మనకెప్పుడు, అందులో మోర్ ఇంపార్టెంట్లీ క్రియేటివ్ పీపుల్కి అది ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఇంక్లినేషన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందండి. అలాగా నేను ఎప్పుడైతే ఏ యాంగిల్లో అయినా సరే కొత్త రకంగా ఆవిష్కరించుకోవడానికి నన్ను ఎవరన్నా కనుక అలా ఊహించుకోగలిగితే ఆ ఊహే నాకు పెద్ద ఎగ్జైట్మెంట్, ఆ ఊహే నాకు పెద్ద ఆనందం. దట్స్ ఆల్. జీవన్. బిఫోర్ గోయింగ్ దర్ యాక్చువల్లీ ఐఎమ్ స్టారింగ్, ఐఎమ్ థింకింగ్ బట్ మళ్ళీ పొలిమేర మళ్ళీ తెస్తున్నాను. సో బేసికలీ సార్ పొలిమేర సినిమాకి నేను పెద్ద ఫ్యాన్. అండ్ నేను మా వైఫ్ కూడా. యాక్చువల్లీ మా వైఫ్ నాన్ తెలుగు, షీఈస్ తమిళ్ యాక్చువల్లీ, బట్ షీ నోస్ తెలుగు. యా సో ద థింగ్ ఇస్ లైక్ அவங்களுக்கு என்னோட வணக்கம் சொல்லுங்க மறக்காம. యా కంటిపా சொல்றேன் సార్, కంటిపా சொல்றேன். యా సో கண்டிப்பா சொல்லுங்க. పొలిమేర మూవీలో బేసికలీ నాకు పొలిమేర క్లైమాక్స్ వచ్చేసరికి మీరు విలన్ గా అనిపించారు సార్, ఎందుకంటే ఐ కనెక్టెడ్ టు కొమరయ్య క్యారెక్టర్. సో బట్ షీ కనెక్టెడ్ టు యూ, జంగయ్య క్యారెక్టర్. సో నాకేమంటే జంగయ్య అనే అతను కొమరయ్య గురించి చెప్పుకుని ఉండాల్సింది కదా, అన్నే కదా అన్నట్లు నా వర్షన్ ఉంది. సో విత్ ఆల్ ద డౌట్స్ సెకండ్ పార్ట్ థియేటర్కి వెళ్ళాం సార్. సో మాకు సినిమా అంతా చాలా బాగా అనిపించింది. ఎక్కడో ఒక చిన్న వెలితి బాలాదిత్య గారు కనపడలేదే. సో ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఎప్పుడు జంగయ్య వస్తాడనేసి. బట్ జంగయ్య స్టార్టింగ్ లో చూపించారు హిమాలయాలో ఎక్కడ ట్రెక్ చేస్తున్నాడు, సో ఈ ఫైండింగ్ ఏదో చేస్తున్నాడు అక్కడ. బట్ స్టిల్ ఇక్కడ స్క్రీన్ లెంత్ సినిమా అయిపోయింది. సో మేబీ మీ థర్డ్ పార్ట్ అనుకున్న దాని వల్లనే ఆ లెంత్ అనేది రాసుకున్నారా, లేకపోతే ఎలా, ఏం కాంప్రమైజ్ అయినా సార్ అక్కడ? ఇక్కడ నేను కొన్ని నిజాలు మీకు చెప్పాలి, కొన్ని నిజాలు మీకు చెప్పకూడదు. కరెక్ట్. వృత్తి ధర్మం పరంగా ఎందుకు జంగయ్య ఫుల్ లెంత్ లేడు అనేది నేను మీకు ఇప్పుడు చెప్పకూడదు. అంటే ఒకవేళ పొలిమేర అనే సిరీస్ అయిపోయింది అనుకోండి, నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడచ్చు. అవ్వకుండా నేను ఎందుకు లేరు అన్న దానికి ఆన్సర్ నేను ఇప్పుడు చెప్పడం అనేది ఫ్రాంక్ గా చెప్తాను. ఇప్పుడు చెప్పడం ధర్మం కాదు. బట్ But yeah, డౌన్ ద లైన్ టు బి ఆనెస్ట్, నేను కూడా యాక్చువల్ గా పొలిమేర త్రూ అవుట్ నేను ఉండాల్సిందే. సో ఇఫ్ యూఆర్ ఫైన్ వీ కెన్ టాక్ అబౌట్ బిగ్ బాస్ లిటిల్. ఓకే, చెప్పండి. సో కమింగ్ టు బిగ్ బాస్ సార్. సో బిగ్ బాస్ కి బేసిక్ గా నేను ఫస్ట్ సీజన్ 8 సీజన్ వరకు అర్డెంట్ ఫ్యాన్. సో ఒక్క సీజన్ మిస్ అవ్వలేదు అనమాట. సో నేను ఓపెన్ గా చెప్తాను, ద మోస్ట్ మెచ్యూర్డ్ అండ్ కామ్ పర్సన్ ఎవర్ బిగ్ బాస్ సీన్ ఇస్ బాలాదిత్య గారు. దట్ ఈస్ ఫర్ షూర్. అంటే మీకు మీరు చెప్పిన దాకా గుడ్ పర్సన్ అలాగే పోర్ట్రే అయింది. లైక్ ఐ ఫీల్ లైక్ ఆయన ఎలా ఉంటాడు అలానే ఉన్నాడు. సో హీ డోంట్ ఫేక్ ఎనీథింగ్ అన్నట్లు మనకి ఆల్రెడీ అక్కడ కనపడింది. సో అండ్ ఈవెన్ మీ ఎంట్రీ కూడా సార్ యాక్చువల్గా ఏవి కూడా చాలా బాగా వచ్చింది. విక్రమ్ ఏవి వేసుకున్నారు, విక్రమ్ మూవీ. అది వాళ్ళ చాయిస్ అండి, నా చాయిస్ కాదు. యా సో బేసిక్గా ఈ బిగ్ బాస్ జర్నీ వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్ జోరుస్తున్నాయి సార్ జనాల్లో. సో అంటే ఎక్కడో నెగిటివ్ పోర్ట్రేల్ అవుతుందేమో. ఇంకొకటి ఏమంటే బిగ్ బాస్ సక్సెస్ అయినా కూడా ఆ సక్సెస్ అనేది ఎవరికి ఇంతవరకు
బెనిఫిట్ అవిందుకు లేదు యాక్చువల్గా, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే, ఇండస్ట్రీలో కానీ ఏదో ఉంది. సో అలాగా మీకు బిగ్ బాస్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ వై యూ హ్యావ్ టేకెన్ బిగ్ బాస్? మీరు అడిగిన వాటిల్లో ఒక 3-4 పాయింట్స్ ఉన్నాయండి, కంబైన్డ్ గా ఉన్నాయి. నాకు ఆపర్చునిటీ రావడం సీజన్ 6 ఫస్ట్ కాదండి, అంతకుముందు చాలా సార్లు వచ్చింది. నేను వేరే పరంగా బిజీగా ఉన్న వల్ల నేను ఐ కుడ్ నాట్ టేక్ ఇట్ అప్. 6 చేశాను, తర్వాత ఒకవేళ 6 చేసి ఉండకపోతే నాకు 7 కైనా 8 కైనా కూడా వచ్చేది. యా అది నాకు రావడం నేనంటే అంత అంత పెద్ద పెద్ద షాకింగ్ గా మిరాక్యులస్ గా అయితే అనుకోను. ఎందుకంటే యూజువల్లీ బిగ్ బాస్ లో ఎవరిని పిలుస్తారండి? పీపుల్ హు ఆర్ నోన్ టు పీపుల్, కొంచెం కాస్త కూస్త పాపులారిటీ ఉన్న వాళ్ళు, కాస్త కూస్త పని చేసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, అలాంటి వాళ్ళని పిలుస్తారు. సో అలాంటి తరుణంలో నన్ను పిలిచేవాళ్ళు. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ చేసిన వాళ్ళకి సక్సెస్ లేదు, చేసిన తర్వాత ఏమిటి లేదు అంటే